హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. రాశి ఫలాల ద్వారా అలాగే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా నిరంతరం మనల్ని పలకరిస్తూనే ఉంటారు. మనందరికీ సుపరిచితులు, దైవాంశ సంభూతులు, నిత్యం రామస్మరణతో తను ప్రాంగణం అంతా మారుమోగుతుంది. తన మాట కూడా అంత స్వచ్ఛంగా ఉంటుంది. ఇక పేరు కూడా రాముల వారి పేరే కాబట్టి నేను గురువు గారు అని ఎంతో గౌరవించే వ్యక్తి చిట్టిపెద్ది రామశర్మ గారు. ఈ రోజు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడబోతున్నాం. ఈ ఆషాఢ మాసంలో జరిగే వివిధ పండగల విశిష్టత ఏమిటి, దానికి సంబంధించి మనం ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి, మన ఆచార వ్యవహారాలు ఏ విధంగా ఉండాలి, అలాగే ఆ పండగలకు కానీ ఆ రోజు కానీ మనం పాటించాల్సిన నియమాలు ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోల ద్వారా తెలుసుకోబోతున్నాం. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి. విషయం బోధపడదు. మీకు ఎలాంటి సందేహం ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. అలాగే జాతకాలకి సంబంధించి కానీ ఇంకా ఏ ఇతర విషయాల గురించైనా మీరు జాతక పరిశీలన చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువు గారి అపాయింట్మెంట్ మీకు లభిస్తుంది. నమస్కారం గురువు. నమస్కారం. ముందుగా ఈ ఆషాఢ మాసంలో జగన్నాథ రథయాత్ర అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు మొదలవుతుంది, అసలు ఏమిటి, దీనికి సంబంధించి వివరణ ఇవ్వండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనివాధివిరయూవృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. అమ్మ, మనకు ఈ 12 మాసాలలో కూడా చైత్రమాసం దగ్గర నుంచి మనము పాల్గొన మాసం వరకు చూసుకుంటే ఈ 12 మాసాలలో కూడా ఆషాఢ మాసానికి ఒక ప్రాముఖ్యత ఏర్పరిచాడు. ఎలాగంటే చైత్రమాసంలో శ్రీరామనవమి మనం చేసుకుంటాం. అటు తర్వాత మనకు ఆషాఢ మాసం ప్రారంభమయ్యేటువంటి వరకు ఏ పండుగలు కూడా కనబడవు. ఏవో చిన్న చిన్న మన ఇళ్లలో మనం చేసుకునేటువంటి ఒక వ్రతాలు నోములు అటువంటివే కానీ 10 మంది కలిసి గుంపు గుట్టుగా చేసుకునేటువంటి ఒక పండుగలు మనకు సామాన్యంగా కనిపించవు. అందు గురించి ఈ ఆషాఢ మాసం నుంచి కలగలుపుగా అందరము కూర్చొని అందరితో ఆనందంగా గడిపేటువంటి పండుగలన్నీ కూడా ఆషాఢ మాసం నుంచే ప్రారంభమవుతాయి. అందు గురించి ఆషాఢ మాసానికి ఒక ముఖ్యమైనటువంటి ఒక ప్రాముఖ్యత ఏర్పడింది. ఇంకోటి, ఈ ఆషాఢ మాసంలో అమ్మవారు భూమి మీద తిరుగుతూ ఉంది అనేటువంటిది ఒక నానుడి ఉంది. శాస్త్రబద్ధంగా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒక నానుడి మాత్రం ఉంది. లలితా త్రిపుర సుందరి కావచ్చు, దుర్గానే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక శక్తి అమ్మవారు ఈ భూమి మీద తిరుగుతుంది, ఆమె సంతోషం గురించి మనమంతా కూడా పండుగలు చేసుకోవాలి అనేటువంటి ఒక నానుడి కూడా పూర్వకాలం నుంచి వినబడుతూ ఉంది. ఇక ఈ ఆషాఢ మాసం గురించి కూడా మన కాళిదాస మహాకవి గారు కూడా తన మేఘ సందేశం అనేటువంటి ఒక కావ్యాన్ని ఈ ఆషాఢ మాసం గురించే ప్రత్యేకంగా రాస్తాడు. ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాక్రాంత నీషి అంటాడు అతను. మేఘ సందేశం అంటే అందులో ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే, కొత్తగా పెళ్ళైనటువంటి ఒక దంపతులలో భార్యను పుట్టింటికి తీసుకెళ్తారు ఒక నెల రోజులు. అత్తలు గడపలు దాటకూడదు ఈ ఆషాఢ మాసంలో అని చెప్పి ఈ ఆషాఢ మాసంలో ప్రారంభమైనప్పటి నుంచి నెల రోజులు పుట్టింటోనే పెట్టుకుంటారు. అది అయితే దీని గురించి భార్యాభర్తల విరహం గురించి కాళిదాస గారు మేఘ సందేశమైనటువంటి కావ్యము యక్షిణి వాళ్ళ యొక్క విరహం గురించి చెప్పుకుంటూ వచ్చాడు. అదే అందులో కూడా మొదటి శ్లోకము ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాక్రాంత నీషి అంటాడు. ఆషాఢ మాసంలో మొదటి రోజు, ప్రారంభమైన మొదటి రోజు ఆకాశంలో కనుక మేఘాలు వచ్చినాయి, చినుకులు పడ్డాయంటే ఆ సంవత్సరం వర్షాకాలం బాగా అవుతుంది అని చెప్పాడు కాళిదాస మహాకవి. అంటే వర్షాకాలానికి ఇంతవరకు గ్రీష్మ ఋతువే, ఆషాఢ మాసంలో కూడా గ్రీష్మ ఋతువే. కానీ ఆషాఢ మాసం ప్రారంభం నాడు కనుక మేఘమాక్రాంతమీషి
ఆకాశంలో మేఘాలు కనుక బాగా వచ్చి నల్లని మేఘాలు వచ్చి వర్షం కనుక పడినట్టయితే ఆ సంవత్సరం వర్షాకాలం మంచిగా అయ్యి పంటలు బాగా పండుతాయి అనేటువంటి ఒక సూచన కూడా ఆషాఢ మాసానికే ప్రాధాన్యత ఇచ్చాడు కాళిదాస మహాకవి. ఉత్తర కాలామృతంలో కూడా అదే విషయంగా రాశాడు. ఇలా ఆషాఢ మాసంలో మనకు ముఖ్యమైనది. ఈ ఆషాఢ మాసం నుంచి మనకు పండుగలు వరుసగా ఒక్కొక్కటి మనకు పండుగలన్నీ కూడా ప్రారంభం అవుతూ ఉంటాయి. మళ్ళీ మనకు పుష్యమాసం వరకు, కార్తీక మాసం వరకు, మార్గశిర మాసం వరకు కూడా పండుగలే ఉంటాయి. ఇలా చూసుకున్నప్పుడు ఆషాఢ మాసంలో మొట్టమొదటిగా మనకు వచ్చినటువంటి ఒక పండుగ అంటే ఈ మధ్యన కొద్దిగా ప్రాచుర్యమైంది, ఇంతకుముందు ప్రాచుర్యంగా లేకపోయేటువంటిది జగన్నాథ రథయాత్ర. మనకు జగన్నాథం అంటే రథయాత్ర అంటే జగన్నాథుడు పూరి పట్టణంలో ఉన్నాడు. పూరి అవటం ఏంటిది ఒడిస్సా రాష్ట్రం. ఈనాడు ఒడిస్సా రాష్ట్రము. పూర్వకాలంలో దాని సనాతన కాలంలో ఓడ్ర దేశము అనేటువంటి వాడు. ఆ ఓడ్ర దేశమే ఈనాడు ఒడిస్సాగా మారింది. అక్కడ జగన్నాథుడు అనేటువంటి వాడు కృష్ణుడు, బలరాముడు, సుభద్ర అన్న చెల్లెళ్ళు, ఇద్దరు అన్నలు చెల్లెళ్ళు అక్కడ ఉంటారు దేవాలయంలో. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఆ ఒక్క పూరి క్షేత్రంలోనే జగన్నాథుడు చెక్క విగ్రహాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేవు. ఎక్కడైనా కానీ శిలా విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. కానీ ప్రతి దేవాలయంలో ఒక్క ఒడిశాలో ఒక పూరి నగరంలోనే జగన్నాథుడు, శ్రీకృష్ణుడు చెక్కలో తయారు చేసినటువంటి ఒక విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలకు విపరీతమైన శక్తి. అవి సనాతన కాలం నుంచి, దాని చరిత్ర చాలా పెద్దగా ఉందనుకోండి. ఆ విగ్రహాలు స్వామికి ఎక్కడ కూడా ఎన్ని దేవాలయాలు ఉన్నాయి ప్రపంచంలో, తిరుపతి ఉంది, శ్రీశైలం ఉంది, పెద్ద పెద్ద మహాక్షేత్రాలు ఉన్నాయి. ఎక్కడైనా ఉత్సవ విగ్రహం మాత్రమే ఊరేగింపు జరుగుతుంది. కానీ జగన్నాథపురిలో అది కాదు. మూల విరాట్ ఏదైతుందో మూల విరాట్ను రథోత్సవం చేస్తారు. ఓకే, ఎందుకనండి అది చెప్తాను. అక్కడ మూల విరాటునే తీసుకొస్తారు, ఊరేగింపు చేస్తారు, రథోత్సవం చేస్తారు. అక్కడ ఎక్కడ లేదు ప్రపంచంలో ఎక్కడ చక్కెర విగ్రహాలు ప్రతిష్ట లేదు. ఎక్కడ కూడా మూల విరాట్ను ఊరేగింపు చేయడము లేదు. అది కృతయుగము నాటిది దేవాలయం, ఇప్పటిది కాదు. కృతయుగంలో ఉన్నటువంటి ఒక దేవాలయం. అలాంటి దేవాలయంలో ఆ స్వామిని మొండి చేతులు, స్వామికి కూడా అది కూడా మోచేతుల వరకే చేతులు ఉంటాయి జగన్నాథునికి, నడుముల వరకే ఉంటుంది, కింద పాదాలు ఉండవు. అలాంటి విగ్రహం అక్కడ ఉంటుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఆ విగ్రహాలలో బ్రహ్మ పదార్థం ఉంటుంది. ఏ విగ్రహాలలో బ్రహ్మ పదార్థం పెట్టడానికి వీలు లేదు. యంత్రము, ఆ విగ్రహం కింద యంత్రం పెట్టి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. కానీ అక్కడ జగన్నాథపురిలో ఆ చెక్క విగ్రహంలో బ్రహ్మ పదార్థం అనేటువంటిది ఒకటి పెడతారు. అది ఎప్పటి నుంచి వస్తుంది? ముందు కృతయుగంలో ఎప్పుడైతే అక్కడ విగ్రహాన్ని స్థాపన అయ్యిందో అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి బ్రహ్మ పదార్థాన్ని ఆ యొక్క చెక్క విగ్రహంలో పెట్టాడు. ఈ చెక్క విగ్రహాలే ఉంటాయి ఇక్కడ అని చెప్పాడు. దానికి పెద్ద చరిత్ర ఉంది అనుకోండి. ఆ చరిత్ర చెప్తే ఈరోజు మనం సాయంకాలం ఆ చరిత్ర ఒకటే అవుతుంది. అందు గురించి క్లుప్తంగా అయితే బ్రహ్మదేవుడు ప్రతిష్ఠ చేశాడు. ముందు చేసి అందులో బ్రహ్మ పదార్థం అని పెట్టాడు. ఆ బ్రహ్మ పదార్థం యొక్క శక్తే ఈనాటికి అక్కడ పనిచేస్తుంది. అక్కడ విగ్రహాన్ని చెక్క విగ్రహాలు తయారు చేసి పెడతారు. అవి ఇప్పుడు మళ్ళీ మార్వరాన్ని చెక్క చెడిపోదంటే చెడిపోదు. 9 సంవత్సరాలకు ఒకసారి, 12 సంవత్సరాలకు ఒకసారి, లేదా 18 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. అధిక ఆషాఢ మాసం అని వస్తుంది. ఎక్కువగా నెల ఎక్కువగా వస్తుంది. ఈ అధిక ఆషాఢ మాసం వచ్చినప్పుడు మాత్రము కొత్త విగ్రహాలు తయారు చేస్తారు. ఓకే, నవకళేబరం అంటారు దాన్ని. ఈ నవకళేబరం చేసినప్పుడు మళ్ళీ ఒక వేదాంతుడైనటువంటి ఒక మంచి చదువుకున్నటువంటి ఒక మంచి ఆచారస్తుడైనటువంటి ఒక బ్రాహ్మణి చేత, ముసలివేరు, అతను మంచి వయసులో ఉండి 80 సంవత్సరాలు దాటిపోయి ఉండాలి. అలాంటి వ్యక్తి మంచి చదువుకొని ఉపాసనలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చేత ఆ బ్రహ్మ పదార్థాన్ని అతని కళ్ళకు గంతలు కట్టి చేతులకన్ని పట్టు వస్త్రాలు చుట్టి ఆ బ్రహ్మ పదార్థాన్ని ఈ విగ్రహంలో నుంచి తీసి ఆ విగ్రహంలో పెట్టాలి.
అతను ఎక్కువ కాలం ఉండడు. అందుకే వయసు మీరినటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు. ఆ బ్రహ్మ పదార్థం పెట్టిన తర్వాత అతను సంవత్సరం లోపటే అతను మళ్ళీ వైకుంఠ ధామాన్ని చేరుకుంటాడు. అందుగురించే అంత వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొని ఆ బ్రహ్మ పదార్థాన్ని పాత విగ్రహంలో నుంచి తీసి కొత్త విగ్రహంలో పెడతారు. ఆ విగ్రహాన్ని మళ్ళీ తర్వాత బ్రాహ్మణులు ప్రతిష్ఠ చేయడము, పూజాధికారులు అవన్నీ కూడా. ఆ బ్రహ్మ పదార్థం యొక్క శక్తే ఈనాడు ప్రపంచమంతా వ్యాపించింది. ఆ బ్రహ్మ పదార్థం ఎలా ఉంటుంది అనేటువంటిది ఆ బ్రాహ్మణుడు కూడా తెలియదు. బయట వచ్చి చెప్పలేమంటే అది చతురస్రాకారంగా ఉందా, గుండ్రగా ఉందా, లేకుంటే అది బరువు ఉందా, తేలిక ఉందా, అది ఏది చెప్పలేడు. ఆ చేతికన్నీ బట్టలు చుట్టేస్తారు, అందులో నుంచి తీస్తాడు, ఈ విగ్రహంలో పెడతాడు. ఎక్కడి నుంచి తీస్తాడు, ఎక్కడ పెడతాడు అనేటువంటి విషయం ఆ బ్రాహ్మడికే తెలుసు, ఎవరికి తెలియదు. అందులో నుంచి ఎలా తీశాడు, ఎలా పెట్టాడు, అంత రహస్యంగా అది కార్యక్రమం జరిగిపోతుంది. అలాంటి ఒక జగన్నాథుడు, అందుకే అతనికి జగన్నాథుడు అనేటువంటి ఒక పేరు. ప్రపంచానికే అతను నాథుడు అని, అందుకే జగన్నాథుడు అనే పేరు వచ్చింది. అయితే దీనికి చరిత్రలో కృతయుగంలో చేశాడు. ఆ తర్వాత అతను బ్రహ్మలోకం పోయి బ్రహ్మను తీసుకొచ్చి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయించడము. ఆ స్వామి నేను చెక్క విగ్రహంగానే ఉంటానని చెప్పి స్వామి చెప్పడము, దాన్ని అనంతరాయ్ అనేటువంటి ఒక శిల్పి ఆ చెక్కను, అంటే అతను అనంతరామన్ అనేటువంటి వ్యక్తి విశ్వకర్మనే ఆ రూపకంగా వచ్చాడని చెప్పి అంటుంటారు. ఆ అనంతరామ అనేటువంటి వ్యక్తి స్వయంగా 21 రోజులు ఆ మన చీకటి గదిలో కూర్చొని ఆ విగ్రహాన్ని తయారు చేస్తాడు. అయితే సగం రోజులు గడవగానే ఆ రాజుగారి యొక్క భార్య గుండిచ, ఆ గుండిచ అనే ఆమె పాపం 10 రోజుల నుంచి లోపటే ఉన్నాడు, తిండి లేదు, నీళ్లు లేవు, అతను ఉన్నాడా లేడా ఒలిచప్పుడు కూడా వినబడలేదని చెప్పి తలుపులు తీస్తారు. తలుపులు తీసేటప్పటికి మొండి విగ్రహాలు తయారై ఉంటాయి. అక్కడికి అది అలాగే అయిపోతుంది. ఆ శిల్పి కనబడడు వీళ్ళకు. అయితే అక్కడికి ఆ విగ్రహాలు ఉన్నాయి, నేను ఇలాగే ఉంటానని చెప్తాడు. అసలు అతని పేరు నీలమాధవుడు. ఆ విగ్రహం పేరు, స్వామివారి పేరు ముందుగా రాజుగారి స్వప్నంలో కనబడి, నేను నీలాచలంలో నీలమాధవునిగా ఉన్నాను, నన్ను తీసుకెళ్ళని చెప్తాడు. అతని పేరు నీలమాధవుడు. నీలమాధవుడు పోయి జగన్నాథుడు అయిపోయినాడు అతను. అప్పుడేమో కరచరణ నీలమాధవుడు రాజుగారికి కనిపించినప్పుడు కరచరణతో శరీరం మొత్తంగా కనబడ్డాడు. తర్వాత మాత్రము అతను శిల్పిని ఆటంకం చేయడం వల్ల సగం శరీరం మాత్రమే గుడ్లు పెద్ద పెద్దగా పెట్టేస్తారు. ఎందుకంటే కంటికి రెప్పలు కూడా ఉండవు స్వామికి. కనురెప్ప కొట్టకుండా స్వామి మనను ఎల్లకాలం ఇట్లా గుడ్లు తెచ్చుకొని మనల్ని కాపాడుతుంటాడు అని చెప్పి మనకు జగన్నాథ చరిత్రలో ఈ స్కంద పురాణంలో ఉంది ఈ విషయం అంతా కూడా. ఆధారం ఏంటంటే, దీనికి నేను చెప్పడానికి ఆధారం ఏంటంటే స్కంద పురాణం. ఈ మన వ్యాసుడు రాసినటువంటి స్కంద పురాణంలో ఈ చరిత్ర అంతా కూడా జగన్నాథ చరిత్ర. భారతంలో కూడా కొంత చెప్పాడు ఒక దగ్గర. తర్వాత మన భాగవతంలో 12వ స్కందంలో కూడా చెప్పాడు. కానీ జగన్నాథుని గురించి మనకు మొత్తం అతని యొక్క చరిత్ర మొత్తం మనకు కావాలి అంటే స్కంద పురాణంలో దొరుకుతుంది. అతను ఆ విధంగా చేశాడు. అయితే ఆ స్వామివారు ఆ రాజుగారి కనబడి, ఉత్సవ విగ్రహాలు కాదు నన్ను ఊరేగింపు చేయడము, స్వయంగా నన్నే ఊరేగింపు చెయ్యాలి, మూల విరాట్ని, నేను నీలమాధవుణ్ణి కాబట్టి నన్ను చెయ్యాలి అని చెప్పాడు. సరే అని చెప్పి ఆనాటి నుంచి ఆ నీలమాధవుని, అంటే ఏదైతే మూల విరాట్ విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని మాత్రమే ఊరేగింపు చేస్తారు. అయితే అతను రాజుగారికి వరం ఇచ్చేటప్పుడు ఏం చెప్పాడంటే, ఎవరైతే అంటే విద్యాదత్త అనేటువంటి వాడు, విద్యాపతి అనేటువంటి ఒక బ్రాహ్మడు రాజుగారికి స్వప్నంలో కనబడిన తర్వాత రాజుగారు ఏం చేస్తారంటే, మనకు 4 బ్రాహ్మణులను 4 దిక్కులు పంపిస్తాడు. 3 దిశలో వెళ్ళిన వాళ్ళు ఎక్కడ నీలాచలం లేదు, నీలమాధవుడు లేడు అని చెప్పి వచ్చేస్తారు. ఒక పక్కన సామాన్యంగా పశ్చిమ దిశ అనుకుంటా, పశ్చిమ దిశకు వెళ్ళినటువంటి ఒక విద్యాపతి అనేటువంటి ఒక బ్రాహ్మడు అలాగే మొండితో ఎలాగైనా నేను నీలమాధవుని కనుక్కుంటాను అనేటువంటి ఒక ఉద్దేశంతో బయలుదేరుతాడు. కొద్ది దూరం పోయిన తర్వాత తను గుర్రం నడవడానికి కూడా దారి లేని ఒక పరిస్థితి, అడవిలో చిక్కిపోతాడు, అడ్డం పడిపోతాడు. అంటే దాహానికి కూడా నీళ్లు దొరకక అతను మూర్ఛపోతాడు. అప్పుడు ఒక అబ్బాయి వచ్చి, ఒక బ్రహ్మచారి వచ్చి నీళ్లు దాయించి చేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత కొద్ది దూరం మళ్ళీ వచ్చేటప్పటికి ఒక అమ్మాయి లలిత అనేటువంటి ఒక అమ్మాయి కలుస్తుంది. అతనితో పరిచయం అవుతుంది. ఆ అమ్మాయితో పరిచయమై ఎక్కడ ఉంటారు మీరు ఏంటి అది అంటే ఇక పక్కనే కోయగూడెం మాది, కోయగూడెంలో ఉంటాడు మా నాన్న విశ్వావసు అనేటువంటి వాడు అని చెప్పి కోయగూడాన్ని తీసుకెళ్తుంది. అక్కడ ఆహారము అవి తీసుకున్న తర్వాత చేసిన తర్వాత కొద్ది రోజులు ఉన్న 2-3 రోజులు ఉన్న తర్వాత ఇక్కడ నీలాచలం ఎక్కడ, నీలమాధవుడు అని తెలుసా అంటే మాకేం తెలియదు అంటారు. ఆ లలిత యొక్క తండ్రి విశ్వావసు ఎవరైతే ఉన్నారో అతను నీలమాధవుని యొక్క భక్తుడు. అతని కుక్కనికే తెలుసు నీలాచలం ఎక్కడుంది, నీలమాధవుడు ఎక్కడున్నాడు అనేటువంటి విషయం అతనికి తెలుసు. ఓకే. అయితే అతనితో వీళ్ళతో పరిచయం చేసుకోవడము, అతను అక్కడే ఉండిపోవడము. ఎవరు మన బ్రాహ్మణ అతను విద్యాపతి ఉండి మెల్లగా ఇతనికి అన్నీ తెలుసు. ఇతను మంచి విద్యావంతుడు విద్యాపతి. ఇతనికి అన్నీ తెలుసు, చెప్పడం లేదు, ఏదైనా తెలుసుకోవాలి అని చెప్పేటప్పటికి లలితకు ఇతన్ని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ప్రేమ అంకురిస్తుంది. ఇతను కూడా ప్రేమిస్తాడు అమ్మాయిని. ఇతనికి ముందే పెళ్ళైపోయినప్పటికైనా అక్కడ ఉండడం మరి సాహచర్యం వల్ల అమ్మాయిని కూడా ప్రేమిస్తాడు. ఇద్దరు ప్రేమించుకుంటారు. ఆ వ్యక్తంతో చెప్పేటప్పటికి తండ్రి ఇంతకంటే మంచి అబ్బాయి ఎక్కడ దొరుకుతాడని చెప్పి ఆ విశ్వావసు అనేతను ఈ విద్యాపతికి లలితనిచ్చేసి తన కూతురు లలితనిచ్చేసి పెళ్లి చేస్తాడు. పెళ్ళి అయిన తర్వాత ఒకసారి ఏదో మాట సందర్భాన అడుగుతాడు. లలిత నీలాచలము నీలమాధవుడు అంటే నాకు తెలియదు అంటుంది. అయితే విశ్వావసు అనేటువంటి ఒక కోయరాజు ఏం చేస్తాడంటే ప్రతిరోజు రాత్రిపూట కాగడా పట్టుకొని అడవిలోకి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడో ఎవరికి ఆ గుడెం వాళ్ళ ఎవరికి కూడా తెలియదు. వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఒక మంచి సువాసన ఆ గుడెమంతా కూడా పాకుతుంది. ఇది అతను విద్యాపతి తెలుసుకుంటాడు. ఇతను ఎక్కడికో వెళ్ళి వస్తున్నాడు, మీ నాన్న ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడు అంటే నాకు తెలియదు, ఊరు వాళ్ళు ఎవరికి కూడా తెలియదు అని చెప్పంటారు. నిజానికి కూడా ఎవరికి తెలియదు. లలితకు తెలుసు, కానీ తండ్రి ఎవరికి చెప్పకూడదని చెప్తాడు కాబట్టి లలిత చెప్పదు. ఆ తర్వాత ఏదో మాట సందర్భం వచ్చి అంటాడు, నేను భర్తకు చెప్పని రహస్యాలు భార్య దగ్గర ఉంటాయా, ధర్మశాస్త్రమా అది ఇది అని అడుగుతాడు. అడిగినప్పుడు చెప్పక తప్పదు కదా, చెప్తుంది. అతను వెళ్ళి అతను అడుగుతాడు మామగారిని, నాకు నీలాచలం చూడాలనుంది, నీలమాధవుని చూడాలని ఉంది అంటే అల్లుడు ఇంతవరకు ఏమీ కోరలేదు, మేము ఏమి ఇచ్చుకోలేదు, మంచివాడు, అడిగాడు కాబట్టి తీసుకెళ్తానని చెప్తాడు. చెప్పి కళ్ళకు గంతలు కట్టి అల్లుడిని తీసుకొని నీలమాధవుని దగ్గరికి వెళ్తాడు విశ్వవసు. వెళ్ళినప్పుడు అల్లుడు గారు ఏం చేస్తారు, మహాపండితుడు కదా అల్లుడు, బ్రాహ్మడు మహాపండితుడు, ఆవాలు తీసుకెళ్తాడు. ఆవాలన్నీ దారెంబడి చల్లుకుంటూ వెళ్తాడు. అక్కడికి వెళ్ళి నీలమాధవుని చూడడము, మళ్ళీ తిరిగి వచ్చారు. మళ్ళీ కళ్ళకు గంతలు కొట్టుకొని దారి తెలియకుండా కళ్ళకు గంతలు కొట్టుకొని మళ్ళీ ఊరికి వస్తారు. వర్షాకాలం వస్తుంది, వర్షాలు పడతాయి. ఆ యొక్క ఆవాలన్నీ కూడా మొలకెత్తి ఆవాలు పచ్చని పూలు పూస్తాయి, పచ్చగా పూలు పూస్తాయి. ఆ దారెంబడి వెళ్ళి మళ్ళీ నీలమాధవుని చూసుకొని మళ్ళీ అతను తెచ్చి ఇంటికి వచ్చిన తర్వాత లలిత తీసుకొని మా రాజ్యం వెళ్తాను, నాకు రాజరికంలో ఉద్యోగం ఉంది, రాజుగారు కోపడతారు, ఇక్కడికి చాలా కాలం అయింది అని చెప్పి ఆ భార్యను తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారికి ఫలానా దగ్గర నీలమాధవుడు ఉన్నాడు అని చెప్తాడు. సరే అని చెప్పి రాజుగారు బయలుదేరి వచ్చేటప్పటికి ఈ లోపల పెద్ద కుంభవర్షం పడి ఆ ఆవాల చెట్టన్ని కూడా కొట్టుకపోతాయి, దారి దొరకదు. ఎలాగో కష్టపడి దారి తెలుసుకుంటారు. నీలమాధవుని పోయేటప్పటికి అక్కడ గుహలో ఆ నీలమాధవుడు ఉండడు, ఖాళీ గుహ ఉంటుంది. మా విషయం అంతా తెలిసి ఈ విశ్వావసే నీలమాధవుని మాయం చేశాడని చెప్పి తను తీసుకొని జైల్లో బంధించడము, ఆ తర్వాత కొంత కథ నడవడము. అతనికి స్వప్నంలో రాజుగారు తపస్సు చేస్తే స్వప్నంలో స్వామివారు కనబడి అతనిదేం తప్పులేదు, నేను శిలారూపకంగా నేను అక్కడికి రాను, నీ సముద్రంలో ఒక పెద్ద చెక్కలు కొట్టుకొస్తుంది, ఆ చెక్కతో నా విగ్రహం చేయించమని చెప్తారు స్వామివారు స్వయంగా. అలాగే ఆ చెక్కలు కొట్టుకొచ్చిన తర్వాత ఆ చెక్క ఆ మొద్దు ఏదైతే ఉందో, చెట్టు మ్రాన్ ఏదైతే ఉందో అది బయటికి రాదు సముద్రం నుంచి. 100 మంది ఏనుగులను గట్టి కూడా గుంజుతారు కానీ బయటికి రాదు. ఎందుకు రాదు అని చెప్పి మళ్ళీ స్వామిని వేడుకుంటే ఆకాశవాణిగా స్వామి చెప్తాడు, నువ్వు తప్పు చేయనటువంటి ఒక విశ్వవసును చెరసాల్లో బంధించావు, అతను నా భక్తుడు, అతను చేసిన తప్పేం లేదు, అతన్ని నువ్వు క్షమార్పణ కోరుకుంటే నేను బయటకు వస్తాను.
అని చెప్తే అతను వచ్చి నా హృదయం మీద చేయబెట్టినట్టయితే నేను బయటకు వస్తానని చెప్పి ఆ స్వామివారు చెప్పగానే అతను వెళ్ళి ఆ విశ్వావసును విడిపించి క్షమార్పణ కోరుకొచ్చినాక ఆ విశ్వావసు ఆ చెక్క మీద చేయబెట్టగానే ఆ చెక్కను మెల్లిగా లాక్కొని బయటకు వస్తారు. దాని విగ్రహం ఎవరు చేయాలి? పరమాత్మ విగ్రహం చెక్కాలి. ఎంతో మంది వచ్చి శిల్పులు వచ్చి మేమని చెప్తారు. ఎంతసేపు ఉలి పెట్టి కొట్టగానే ఉలి విరిగిపోతుంది, శుద్ధ విరిగిపోతుంది. ఓకే. అప్పుడు అనంతరాణ అనేటువంటి ఒక శిల్పి వస్తాడు. నేను చెప్తాను, కానీ కండిషన్ 21 రోజులు నాకు సమయం కావాలి. అది నా కళ్ళకు గంతలు కట్టి చీకటి గదిలో నన్ను బంధించాలి. నేను గంట వాయించినప్పుడు మాత్రమే తలుపులు తీయాలి. 21 రోజుల సమయం పడుతుంది విగ్రహం తయారు చేయడానికి అంటాడు. సరేనని చెప్పి ఈ దుంగను తీసుకెళ్ళి ఆ చీకటి గదిలో పెట్టి అతని కళ్ళని గంతలు కట్టి లోపలికి వెళ్ళి చెప్పేస్తారు. ఆ రూమ్ సీల్ చేసేస్తారు. అతను లోపల ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. అనంతరణ ఓ 15 రోజులు కాగానే ఆ రాజుగారి భార్య పేరు గుండిచ. ఆమె అయ్యో అబ్బాయి లోపటే ఉన్నాడా లేడా ఏ సంగతి అని చెప్పి తలుపులు తీసేటప్పటికి సగం విగ్రహం తయారై ఉంటుంది. అప్పుడు రాజుగారు మళ్ళీ పరమాత్ముని వేడుకునేటప్పటికీ నేను ఇలాగే ఉంటానని చెప్పి అనుకున్నాను, ఇలాగే ఉన్నాను, నాకు ఇలాగే ప్రతిష్ఠ చేయండి, బ్రహ్మదేవుని తీసుకొచ్చి నాకు ప్రతిష్ఠ చేయించాలి ఈ విగ్రహాన్ని. తర్వాత 9 రోజులు నేను తల్లి గర్భంలో ఉంటాను, గుండిచ దగ్గర ఉంటానంటాడు. మీరు సముద్రం ఒడ్డుకు ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఒడ్డుకు భవనం కట్టించండి, దేవాలయం కట్టించండి. ఆ దేవాలయంలో లోపల రత్నపీఠం మాత్రమే ఉండాలి, కానీ విగ్రహం ఉండకూడదు. అది ఖాళీగా ఉంచాలి. 9 రోజులు మాత్రం నేను అక్కడ ఉండి వస్తాను. సంవత్సరంలో 9 రోజులు నేను అక్కడ ఆ తల్లి గర్భంలో, గుండిచ అంటే ఇతని రాజుగారి యొక్క భార్య, ఆమె నాకు తల్లి లాంటిది, సౌమ్యురాలు, ప్రతివ్రత శిరోమణి. ఆమె గర్భంలో 9 రోజులు నేను ఆ పీఠం మీద కూర్చొని 9 రోజుల తర్వాత మళ్ళీ మా దశమి నాడు నేను మళ్ళీ వస్తాను. వచ్చిన తర్వాత నాకు సంపూర్ణ స్నానం చేయించాలి. 1000 కలశాలతో స్నానం చేయించి రోడ్డు మీదే బయట 1000 కలశాలతో స్నానం చేయించి ద్వాదశి నాడు నన్ను తీసుకెళ్ళి లోపల చేయించండి. ఇది మన మూలమూర్తికే జరగాలి, ఉత్సవ విగ్రహాలకు కాదు. మూలమూర్తికి మాత్రమే తీసుకెళ్ళాలి, చేయించాలి అని చెప్పి స్వామివారు ఆజ్ఞ ఇవ్వడము, చేయడము. ఆ నాటి నుంచి 9 అయితే మరి ఎప్పుడు ఇలాగే చేయాలి అంటే 9 ఎప్పుడైతే అధిక ఆషాఢ మాసం వస్తుందో అధిక ఆషాఢ మాసంలో నవకళేబరాలు చేయించాలి. దానికి బ్రాహ్మలు ఉంటారు, వాళ్ళు చెట్టును గుర్తు పెట్టుకొని వస్తారు. ఆ చెట్టు నరకడము, వెండి పెట్టడము, చేయడము, సముద్రంలో వారం రోజులు 15 రోజులు సముద్రంలో నీళ్ళల్లో పెట్టడము, దాన్ని మళ్ళీ ఎండించి దాన్ని ఇప్పటికి కూడా 21 రోజులు చీకటి గదిలోనే ఆ విగ్రహం రెడీ అవుతుంది. ఈనాటికి కూడా అలాగే సిద్ధం చేస్తారు. అధిక ఆషాఢ మాసంలో విగ్రహం సిద్ధం చేసి నిజ ఆషాఢ మాసంలో ద్వాదశి నాడు మళ్ళీ ప్రతిష్ఠ చేస్తారు, నవకళేబర్. ఈ పాతమైనటువంటి ఒక విగ్రహాన్ని ఇసుకలో పూడ్చి పెడతారు, సముద్రంలో ఉచ్చులో పూడ్చి పెట్టేస్తారు. ఇలా అవుతుంది. అందుగురించి ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు ఆ మూలమూర్తికి మాత్రమే అక్కడ రథోత్సవం, ఉత్సవ విగ్రహాలకు ఉండదు. అక్కడ నారదుడు రావడము, ఇతన్ని రాజుగారిని తీసుకెళ్లడము బ్రహ్మలోకానికి, బ్రహ్మదేవుడిని రాజుగారు వేడుకోవడము, తిరిగి బ్రహ్మదేవుడు వచ్చి ముందుగా కృతయుగంలో ఆ జగన్నాథుడిని ప్రతిష్ఠ చేసి ఇతనికి జగన్నాథుడు అనేటువంటి ఒక నామకరణము బ్రహ్మదేవుడు చేస్తాడు. ప్రపంచానికే నాథుడతాడు, ఇతనికి చెక్క విగ్రహమే ఉంటుంది అని చెప్పడము. ఆనాటి నుంచి మూల విరాట్టునే ఊరేగింపుగా తీసుకెళ్తారు. ప్రతి ఆషాఢ మాసంలో 2వ రోజు విధియ నాడు రథోత్సవం ప్రారంభమవుతుంది జగన్నాథ్ పురిలో. ఆ రోజు అది 3 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి 12 గంటల సమయం పడుతుంది స్వామివారికి. సాయంకాలం వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ ఉండి ఈ 9 రోజులు అక్కడే పూజలు చేసుకుంటాడు స్వామివారు. 9వ నాడు తిరిగి దశమి నాడు మళ్ళీ ప్రయాణం చేసి సాయంకాలం వరకు ఇక్కడికి వస్తాడు. ఆషాఢ శుద్ధ ఏకాదశి, దాన్ని తొలి ఏకాదశి అంటారు. సో ఈ తొలి ఏకాదశికి సంబంధించి నెక్స్ట్ ఎపిసోడ్ చేద్దాం గురువు. ఈ తొలి ఏకాదశి నాడు, ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారికి సహస్ర కలశాభిషేకము, 1000 కలశాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసి
ఆ స్వామివారిని ద్వాదశి నాడు అలంకారం చేసి తీసుకెళ్ళి పీఠం మీద కూర్చుండబెడతారు జగన్నాథపురిలో. ఇలాంటి ఒక ఇంకా చెప్పాలంటే చాలా ఉందమ్మా. ఇది ఒక గంట అరగంట సేపట్లో అయ్యేటువంటి ఒక చరిత్ర కాదు, చాలా పెద్ద చరిత్ర. ఇది స్కంద పురాణంలో ఉంది. ఆనాటి నుంచి కూడా స్వామివారికి ఆషాఢ మాసంలో 2వ రోజు విజయనాడు స్వామివారి యొక్క రథోత్సవం ప్రారంభమయ్యి ద్వాదశి నాడు తిరిగి పునః ప్రతిష్ఠ జరిగి ఉంటుంది. అయితే ఆ స్వామివారికి భగవంతుడు ఏం చెప్తాడంటే, ఎవరైతే విశ్వవసు ఆ కోయరాజు ఉన్నాడో కోయరాజుల యొక్క సంతానమే అతని యొక్క వంశం వాళ్ళే విగ్రహాలను తీసుకెళ్లి రథం మీద కూర్చుండబెడతారు. ఇంకెవరు కూర్చుండబెట్టడానికి వీలు లేదు, అతని వంశస్థులు మాత్రమే. ఈ విశ్వ విద్యాపతి అనేటువంటి ఒక బ్రాహ్మడు వెతకడానికి వెళ్ళాడు ఉన్నాడు కదా, అతని మొదటి భార్య సంతానము ధర్మబద్ధంగా చేసుకునే ఒక మొదటి భార్య సంతానం ఏదైతుందో వాళ్ళే పూజారులు, నాకు పూజ చేసేవాళ్ళు. 2వ భార్య లలిత ఉంది కదా, కోయ వనిత, ఆ లలిత యొక్క కుమారులు ఎవరైతే వాళ్ళ సంతతి వాళ్ళు, లలిత యొక్క సంతతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే నాకు నైవేద్యం తయారు చేయాలి. ఇలా వాళ్ళు అన్ని చెప్తాడు. ఇంకొకటి, ఈ సంవత్సరం వాడినటువంటి ఒక రథోత్సవము, రథము సిద్ధం చేస్తారు కదా, అది ప్రతి సంవత్సరం వాడడానికి వీల్లేదు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్త రథమే సిద్ధం చేయాలి. అది ఎప్పుడు చేయాలి? అక్షతది అని వస్తుంది వైశాఖ మాసంలో, మే నెలలో. ఆనాడు రథోత్సవం రథం సిద్ధం చేయడానికి ఆనాడు పూనిక తీసుకుంటారు, కంకణం కట్టుకుంటారు. ఆనాటి నుంచి ఆషాఢ మాసం వరకు రథాన్ని తయారు చేసి దాన్ని సిద్ధం చేస్తారు. ఎప్పటి కలప అప్పుడే, కొత్తదే. ఈ సంవత్సరం వాడిన రథం వచ్చే సంవత్సరం వాడరు. ఓకే, మళ్ళీ కొత్త రథమే మళ్ళీ సిద్ధం చేసింది. అది వైశాఖ శుద్ధ అక్షతది నాడు ప్రారంభం చేసి దాన్ని సిద్ధం చేస్తారు. ఇలా జగన్నాథపురిలో జరిగేటువంటి ఒక మనకు ఆషాఢ మాసంలో మొట్టమొదటి రోజు జరిగేటువంటి ఒక పండగ. మరి ఇలాంటిది ఇంతకాలము చెప్పేవాళ్ళు లేక, మీడియా లేక, చెప్పేవాళ్ళు లేక, ప్రాచుర్యం లేకపోయింది. ఈనాడు మీడియా వచ్చింది, అందరికీ తెలుస్తుంది. ఈనాడు మనమంతా ఏం చేసుకోవాలి? అది ఇంపార్టెంట్. అది ఎక్కడో ఒడిశాలో ఉంది, మనం అక్కడికి వెళ్ళి చూడలేం కదా. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది, ఉచికేస్తే రాలకుండా లక్షలాది మంది వస్తారు అక్కడికి జగన్నాథపురికి. ఆ రోజు ఈ వారం రోజులు అక్కడ జనాలంటే కిక్కిరిసిపోయి ఉంటారు. ఉండడానికి కానీ, తాగడానికి నీళ్లు దొరకవు, ఉండడానికి స్థలం దొరకదు. అలాంటి పరిస్థితి ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళలేం కదా. మరి ఎలా అంటే, ఇంట్లో హాయిగా రేపు ఆషాఢ శుద్ధ విజయనాడు ఇంట్లో హాయిగా స్వామివారి యొక్క, అంటే కృష్ణుని యొక్క విగ్రహం, అతను కృష్ణుడు, బలరాముడు, సుభద్ర ఉంటారు, ముగ్గురు ఉంటారు కాబట్టి అక్కడ మనం ఇంట్లో కూడా కృష్ణ విగ్రహాన్ని పెట్టుకొని కృష్ణుణ్ణి ఆ రోజు షోడశోపచార పూజ చేసి కృష్ణాష్టోత్తర నామాలు, మనకు వీలైతే బలభద్రుని అష్టోత్తర, ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి. మనకు స్తోత్రనిధి అనే యాప్లో దొరుకుతాయి, లేదా పుస్తకాలు దొరుకుతాయి. ఇవన్నీ చూసుకొని స్వామివారికి ఆ రోజు జగన్నాథుని యొక్క సేవ చేసుకోవాలి. పిండి వంటలతో స్వామివారికి నైవేద్యం పెట్టడము, స్వామివారికి అలంకారం చేయడము, వివిధ రకాల పూల చేత అలంకారం చేసి ఆ కృష్ణాష్టోత్తర నామాలచే ఆ కృష్ణుణ్ణి పూజించుకున్నట్టయితే మనకు ఈ సంవత్సరం అంతా కూడా శుభము జరగబోతుంది అని చెప్పి మొట్టమొదటిగా ఆషాఢ మాసంలో మొట్టమొదటిగా వస్తుంది. ఈ సంవత్సరం 7వ తారీఖు నాడు, జూలై 7వ తారీఖు నాడు జగన్నాథ రథయాత్ర ప్రారంభం కాబోతుంది. ఆనాడు మనమంతా కూడా శ్రీకృష్ణ పరమాత్ముని వేడుకొని మనము ఆనందంగా కాలం గడుపుదాము. ఇది జగన్నాథ రథోత్సవం యొక్క కొన్ని విషయాలు మాత్రం, అన్ని విషయాలు చెప్పాలంటే సమయం లేదు కాబట్టి కొన్ని విషయాలు మాత్రం మనం చాలా చక్కగా చెప్పారు, క్లుప్తంగా అయినా కూడాను. అదండి విషయం. జగన్నాథుని రథయాత్ర ఏ విధంగా అసలు మొదలైంది, ఎప్పుడు మొదలైంది, దాని యొక్క పురాణం ఏమిటి, దాన్ని మనం ఏ విధంగా చేసుకోవాలి, ఆచార సాంప్రదాయాలు ఏమిటి, అసలు దానికి ఎందుకు అంతటి ప్రాధాన్యత, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం. కాకపోతే ఆ రోజున మనం ఏం చేయాలి, అందరం వెళ్ళలేరు. గురువుగారు చెప్పినట్టుగా మనం చేయాల్సిన పనులు ఏమిటి, మనం ఇంట్లో ఏ విధంగా పూజా కార్యక్రమాలు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తప్పకుండా వీడియోని లైక్ చేస్తారని అనుకుంటున్నాను. షేర్ చేయండి అందరికీ, వీలైనంత మందికి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానివ్వండి, లేదా ఎలాంటి సందేహాలు ఉన్నా, ధర్మ సందేహాలు కానివ్వండి, జాతకాలకు సంబంధించి కానివ్వండి, ఎటువంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. రామశర్మ గారి యొక్క అపాయింట్మెంట్ మీకు లభిస్తుంది. తప్పకుండా మీకు సందేహాలకి ఒక జవాబు అనేది దొరుకుతుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తారు. నమస్తే.